ఏపీ సీఎం చంద్రబాబులో ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ ఆఫీసులో నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. కేంద్రం ఈ మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ ఆర్థిక ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది. ఆ మనీని త్వరగా ఇచ్చేలా చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. దానికి కూడా కేంద్రం నుంచి రావాల్సిన మనీ గురించి సీఎం అడిగారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇచ్చే మనీ పైన చర్చించినట్లు సమాచారం. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ ఆఫీసులో నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. కేంద్రం ఈ మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ఆర్థిక ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది. ఆ మనీని త్వరగా ఇచ్చేలా చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. దానికి కూడా కేంద్రం నుంచి రావాల్సిన మనీ గురించి సీఎం అడిగారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇచ్చే మనీ పైన చర్చించినట్లు సమాచారం. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లో ఉన్నారు. వెంకట్, చెప్పండి. యమున 4 రోజుల పాటు దావోస్ పర్యటన ముగించుకున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వచ్చే క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. అంటే రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత పొద్దు నుంచి ఆయన చాలా బిజీగా ఢిల్లీ కేంద్ర పెద్దలతో బిజీగా గడుపుతున్నారు. అట్లాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అంటే ఏపీకి అందించినటువంటి ఏదైతే ఇటీవల ప్రకటించారో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 11,000 కోట్ల రుణం కానీ, లేదంటే ఆ తర్వాత 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ కావచ్చు, లేదంటే అమరావతి నిర్మాణం సంబంధించి లేటెస్ట్ గా ఇచ్చినటువంటి పెద్ద మొత్తంలో మనీ కానీ వీటికి సంబంధించిన వాటి గురించి ఆయన చర్చిస్తున్నారు. ఎందుకంటే గతంలో అంటే 2014-19 మధ్య వాళ్ళ బీజేపీ, టీడీపీ అన్ని కలిసి పనిచేస్తే, బట్ లాస్ట్ లో వాళ్ళకి 2.5 years తర్వాత 3 years తర్వాత కొంచెం విభేదాలు వచ్చి కొంత దూరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2024 కంబైన్డ్ గా పోటీ చేసి పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో చాలా నష్టపోయింది, తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి చాలా ఇబ్బందులో ఉంది. ఈ క్రమంలో మీ ప్రభుత్వానికి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడటంలో కీలక పాత్ర వహించినటువంటి ఏపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరు సాయం అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇస్తుందని ఆయన అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏదైతే ఏపీ నీడ్స్ ఉన్నాయో, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇక మరో అంశం కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదంటే జోన్ కావచ్చు, ఈ అంశాలన్నిటిపై రీసెంట్ టైం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలు కావచ్చు, లేదంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వీటన్నిటిని ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆయన నిర్మలా సీతారామన్కి వివరించడం జరిగింది. ఆబ్వియస్ గా కొంతకాలుగా అంటే ఇటీవల కాలంలోనే వరుసగా సహాయం కూడా కేంద్రం నుంచి అందుతూ ఉంది. సో మరికొంత బడ్జెట్ లో కూడా ఏపీకి ప్రాధాన్యత నెక్స్ట్ జరిగే బడ్జెట్ సెషన్స్ కావచ్చు, వాటిలో ఏపీకి ప్రాధాన్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీలో ఉన్న ఇబ్బందులు మొత్తం కూడా మీకు తెలుసు, ఎంత నష్టపోయింది ఏంటి, గత 5 ఏళ్ళు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి దాన్ని బేరీజ్ వేసుకుని ఖచ్చితంగా ఏపీకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నట్టు ఆయన నిర్మలా సీతారామన్కి వినతులు ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటు కొంతమంది అదే విధంగా దావోస్ పర్యటనలో ఏం జరిగిందనే విషయం కూడా ఏపీకి ఎంత మేరకు తీసుకొచ్చాం, తద్వారా దేశానికి ఎంత మేరకు లబ్ధి జరుగుతుందనే విషయంపై కూడా ఆయన పూర్తిగా ఆమెకు వివరించినట్టుగా తెలుస్తుంది. నిర్మలా సీతారామన్తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను ఆయన కలిసిన అవకాశం కనిపిస్తుంది. నిర్మలా సీతారామన్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. కొన్ని అంశాలపై చర్చించిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా కొంత ఏపీకి అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఇచ్చినటువంటి ప్యాకేజీల వాటిని ఫండ్ రిలీజింగ్ సంబంధించి కానీ వీటి గురించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. రైట్, థాంక్యూ వెంకటేష్.